తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూటి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పూర్వజన్మలో మనం చేసిన పాపాలు బట్టే ఈ జన్మలో మనకి రోగాలు, రొస్టులు ఇవన్నీ వస్తూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా ఇప్పుడు ఏదైతే కుష్టు, దీర్ఘకాలికమైన జబ్బులు ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో అది ఖచ్చితంగా పూర్వజన్మలో తీసుకొచ్చిన బ్యాగేజే అంటారా? సరిగా నాన్న, పూర్వజన్మ సువాసనలు ఉంటాయా ఉండవా అంటే ఉంటాయనే చెప్తా. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానన్నా. ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రంలో ఒక పిల్లవాడు పుట్టాడు. పుట్టిన 7 ఏళ్లకి ఇది మా ఇల్లు కాదు, నా కుటుంబం, నా భార్య, నా కొడుకులు, నేను చేసేటువంటి వ్యాపారం ఫలానా రాష్ట్రంలో ఫలానా ఊరిలో ఈ చోట ఉందని చెప్పాడు పిల్లవాడు. వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఆయన భార్య ఉంది, ఆయన భార్య పేరు అదే, పిల్లల పేర్లు అవే, ఆయన చేస్తున్న వ్యాపారము అదే. మరి పూర్వజన్మ సుకృతమే కదా, సువాసనే కదా. అలాగే మనకి ఒక శాస్త్రం కూడా ఉంటుంది నాన్న, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక శాస్త్రం ఉంటుంది. భార్య, పిల్లలు, మన ఇంటికి వచ్చేటువంటి పశువులతో సహా రుణానుబంధంలో మొట్టమొదటిగా పశువులనే చెప్పారు. పశు పత్ని సుతాలయ. పశువులు పెట్స్ తెచ్చుకుంటాను నాన్న, వాటి లైఫ్ స్పాన్ 14 years మనకి తెలుసు. కానీ దాని మీద అమితమైన ప్రేమను పెంచుకుంటారు. పిల్లలు లేనటువంటి వాళ్ళు వాటిల్నే పిల్లలుగా భావించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మేము కొన్ని చోట్ల హోమాలకి వాటికి వెళ్ళినప్పుడు, గురుగారు దాని పేరు కూడా చెప్పండి, గోత్రామాలు. అదేంటమ్మా, అది కూడా మా ఇంట్లో ఒక మనిషేనండి అంటే అంత ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అది 14 సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. దీనికి ఇక్కడ గల కారణాలు ఏంటంటేనన్నా, పూర్వజన్మలో ఈ మనిషికి, ఈ ప్రాణికి 14 సంవత్సరాల బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ తీర్చుకోవడానికి ఈ జన్మలో ఆ కుక్క రూపంలో వీడింటికి వచ్చింది, 14 సంవత్సరాలు ఉంది, తిన్నది, ప్రేమానురాగాలు పొందింది, పోయింది. ఇక్కడ పూర్వజన్మ ఉందా లేదా కదా. అట్లానే కంచి స్వామి వారి దగ్గరికి బ్రిటిష్ యువరాణి వెళ్ళిందిట. వెళ్ళి అసలు పూర్వజన్మ అనేది ఉందా అని అడిగిందిట. ఆయన ఇంగ్లీష్ ఇవేం చదువుకోలేదు, కానీ సకల భాషలు మాట్లాడగలిగినటువంటి వాడు, సకల భాషలు అన్నీ తెలిసినటువంటి ఆయన. నడిచే దేవుడు అంటాం కదా, కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కదా. ఆయన మౌనోదీక్షలో ఉండి ఒక పేపర్ మీద రాసిచ్చారట ఏదో. ఆవిడ చదువుకుంది. ఆవిడకి అర్థమయ్యే భాష అంటే ఇంగ్లీషేగా. మరి ఆయనకి ఏ భాషలు రాకపోతే ఇంగ్లీష్లో ఎట్లా రాసిస్తారు? ఇది లాజికల్గా తీసుకుంటే కదా. తీసుకొని వెళ్ళింది. మరుసటి రోజు పొద్దున్నే గవర్నమెంట్ ఒక హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ చూసింది, వచ్చేసింది. వచ్చి స్వామి నేను ఒప్పుకుంటాను, పూర్వజన్మ ఉన్నది అని చెప్పిందిట. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అనుమానం, అసలు ఈమె ఏమడిగింది, ఆయన ఏం రాసిచ్చారు, ఈమె ఎక్కడికి వెళ్ళింది, ఎట్లా ఒప్పుకుంటోంది అని చెప్పి ఆవిడని ప్రశ్నించారట. అమ్మ అసలు మీరు ఏమడిగారు, ఏం చెప్పారు, ఎలా అంటే, నేను పూర్వజన్మ అనేటువంటిది ఉందా లేదా అని చెప్పి అడిగాను, సుకృతం అనేది. స్వామి నన్ను ఒక హాస్పిటల్కి వెళ్ళేసి మరలా వచ్చి నాకు కనపడండి, మీకు సమాధానం దొరుకుతుందని చెప్పి రాసిచ్చారు స్వామివారు అని. మరి మీకేం సమాధానం దొరికిందమ్మా? ఒక ఏసీ రూములో ఒక కలెక్టర్ భార్య ప్రసవిస్తూ, నాన్ ఏసీ రూములో ఒక వ్యక్తి భార్య ప్రసవిస్తుంది. ఒక మామూలు కామన్ ఇది ఉంటుంది కదా, దీంట్లో ఒక ఆవిడ ప్రసవిస్తూ ఉంది. హాస్పిటల్ బయట చెట్టు దగ్గర ఒక ఆవిడ ప్రసవిస్తూ ఉంది. మరి నీకేం సమాధానం దొరికిందమ్మా దీంట్లో? ఆ పిల్లవాడు కలెక్టర్ భార్య కడుపునే ఎందుకు పుట్టాలి? వాడు పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి అక్కడ పుట్టాడు. వీడి పూర్వజన్మ సుకృతం ఇంతే ఉంది కాబట్టి నాన్ ఏసీ రూమ్లో పుట్టాడు. వీడి పూర్వజన్మ సుకృతం ఇంతే ఉంది కాబట్టి కామన్ దీంట్లో పుట్టాడు. వాడి జన్మ పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం ఏదైతే ఉందో అది మాత్రమే వీడికి ఫలిస్తుంది కాబట్టి చెట్టు కింద పుట్టాడు అని చెప్పి ఆవిడకి సమాధానం దొరికిందని చెప్పేసింది. అంటే పూర్వజన్మ సుకృతం అనేటువంటి తప్పనిసరిగా లక్షణాలు ఉంటాయి నాన్న. వాడు మనిషి ఉంటే మనిషి లక్షణాలు, పురుగు అంటే పురుగు లక్షణాలు. ఇప్పుడు కొంతమంది చూడండి, ఒక చోట నిలబెట్టండి సుస్థిరంగా ఉంటారేమో, తిరుగుతూనే ఉంటాడు పక్షిలాగా. వాడు పూర్వజన్మలో పక్షి లక్షణాలు ఉంటే నీ జన్మలో వాడు తిరుగుతూనే ఉంటాడు. త్రిపాది అంటారు వాళ్ళని.
త్రిపాది అంటే తిరుగుతూనే ఉంటాడు, 3 కాళ్ళు వేసుకొని తిరుగుతూనే ఉంటాడు ప్రపంచం అంతా. ఎక్కడ ఒక్క చోట స్థిరంగా నిలబడి మాట్లాడటం కూడా చేతగానటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం. మనం పుణ్యం చేసుకొని ఉన్నా పాపం చేసుకొని ఉన్నా దాని ఫలితం తప్పనిసరిగా మరుసటి జన్మలో అనుభవించి తీరవలసిందే. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి రుణానుబంధాలు పశువుల రూపంలో, భార్య రూపంలో, పిల్లల రూపంలో మన జన్మలోకి మరలా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మిత్రులు, ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీళ్ళు కూడా పూర్వజన్మలో మనకు ఎక్కడో బంధం ఉంటేనే పుడతారు. మనకి ఇప్పుడు ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం నాన్న, ఆ వ్యక్తి ఎందుకు పరిచయం కావాలి? అవునా? అలాగే ఈ పూర్వజన్మ అనేటువంటిది ఏదైతే ఉంటుందో నాన్న, తప్పనిసరిగా మరి ఈ జన్మలో పూర్వజన్మలో సువాసన ఈ జన్మలోకి వస్తే ఈ జన్మలో సువాసన కూడా మళ్ళీ వచ్చే జన్మలో రావాలిగా తప్పనిసరిగా. ఇది పరంపరగా తప్పనిసరిగా జీన్స్ లాగానే ప్రాప్తిస్తూ ఉంటుంది మనకి. దాంట్లో అనుమానం ఏం లేదు. పూర్వజన్మలో చేసినటువంటి పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, తప్పనిసరిగా మరుసటి జన్మలో మనకి. మీరు దీని గురించి ఒక్క సమాధానం కావాలంటే అట్ల తద్ది కథ వినండి. దాంట్లో స్పష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. ఏంటి అంటే, ఒక చెట్టు, మామిడి చెట్టు విరగబడి కాస్తుంటాయి మామిడి పండ్లు, కానీ ఎవ్వరూ కొయ్యరు. ఎందుకు? అలాగే 2 రోకళ్ళు ఆకాశంలో వేళ్లాడుతూ ఉంటాయి, అవి కిందకి రావు, పైకి వెళ్ళవు. ఎందుకు? ఇలాంటి కథ మొత్తం అట్ల తద్ది కథలోనే చెప్పబడుతుంది. ఇదంతా పూర్వజన్మ సుకృతం గురించే. ఏమిటి అంటే, మామిడి చెట్టు అంతా విరగబూసిన కాసిన చెట్టు ఎవరు ఎందుకు కోసుకోరు అంటే, పూర్వజన్మలో వాడు వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణ, ఎవరికి దానం చేయకపోతే, ఎవరికి విద్యాదానం చేయకపోవటం వల్ల వాడి పండు ఎవరు తినడానికి లేదు. మరి అక్కడ పూర్వజన్మ సుకృతం వచ్చిందా రాలేదా? మనకి పూర్వం పాపంగానే పుణ్యంగానే వచ్చిందా రాలేదా? అలాగే ఈ రోకళ్ళు 2 కూడా అత్త కోడళ్ళుట, తెక్కొట్టుకునేవాళ్ళుట. కాబట్టి ఈ జన్మలో రోకళ్ళై పుట్టారు వాళ్ళు. ఇద్దరు ఒకసారి దాంట్లో దిగడానికి ఉండదు, రోకల్లో ఒకసారి రోల్లో దిగడానికి ఉండదు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావాలి. సో వీళ్ళిద్దరు రోకళ్ళు లాగా పుట్టారట. అంటే పూర్వజన్మ అనేటువంటిది ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా దాని సువాసన తప్పనిసరిగా మరుసటి జన్మకి ఉంటుంది. దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు మనం రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు నాన్న, చూడండి, అతి ఎక్కువ మంది నల్లగా పుడతారు, కోపం కూడా ఎక్కువ ఉంటుంది. కృష్ణుడి లక్షణాలతో ఉంటాయి కొంతమందికి. రోహిణి నక్షత్రం కృష్ణ జన్మ నక్షత్రం కదా. కాబట్టి రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళని అతి ఎక్కువ మంది, నేను కృష్ణాష్టమి రోజున నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4-5 పుట్టారు అదే రోజున. వాళ్ళు చూస్తే అచ్చం తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నట్టే ఉంటారు నల్లగా. నేను అదంట, మీరు కలియుగ కృష్ణులు రా అని చెబుతుంటా నేను. అలాగే రాముడి లక్షణాలతో పుట్టిన, ఇప్పుడు 27 నక్షత్రాల్లో కూడా ఒక్కొక్క దేవతకి అధిపతులు కదా, ఒక్కొక్క దేవత ఒక్కొక్క నక్షత్రాన్ని అధిపతులుగా ఉన్నారు. ఆయా లక్షణాలు కొంతవరకు ఉంటూ ఉంటాయి వీటిల్లో. అందుకని మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళని తొందరగా పెళ్లి చేసుకోరు, అవునా? కానీ అది తప్పేం కాదు, పాపం కాదు అసలు. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పెళ్లి చేసుకోకపోతే ఈ జీవితాంతకాలం కొన్ని కోట్ల మంది పెళ్లిళ్ళు కాకుండా అట్లానే ఉండాలి. వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ జాతకం అనేది ఉంటుంది. మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారు పుట్టింది, యమధర్మరాజు కూడా పుట్టాడు అదే నక్షత్రం. అందుకని ఇక్కడ సరస్వతి పుట్టిందన్న మంచి విషయాన్ని పక్కన పెట్టేస్తాం, యమధర్మరాజు పుట్టాడు, అమ్మో నువ్వు ప్రాణాలు పోతాయి. ఈ భయాలు అంటే మంచికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది, చెడికిచ్చేటువంటి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూర్వజన్మ సుకృతం అనేది తప్పనిసరిగా ఉంటుంది నాన్న, దాంట్లో అనుమానమే లేదు. మనం మాట్లాడేటువంటి విధానం కావచ్చు. ఇప్పుడు మా గురువుగారి దగ్గర ఒక విద్యార్థి నాతో పాటు చేరారు నాన్న. నేను స్మార్తం అంటే 6 సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవాలంటే మంత్రాలు మొత్తం, విఘ్నేశ్వర పూజ నుంచి మొత్తం వివాహం వరకు 6 సంవత్సరాలు పడుతుంది. నాకు 3 సంవత్సరాల 2 నెలల్లో నేను పూర్తి చేసుకున్నా. సరే, కొంచెం జ్ఞాపక శక్తి అవి ఎక్కువ ఉంటాయేమో, మంచిగా తొందరగా చదువుకున్నానేమో అనుకున్నాను నేను. నాతో పాటు చేరిన వ్యక్తులు కొంతమంది 6 సంవత్సరాలు చదువుతున్న వాళ్ళు ఉన్నారు, 7 సంవత్సరాలు చదువుతున్న వాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాలు చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక విద్యార్థి నా తర్వాత జాయిన్ అయ్యాడు మా గురుగారి దగ్గర, 6 నెలల్లో మొత్తం చదువుకున్నాడు. 6 సంవత్సరాలు పట్టేది 6 నెలల్లో పూర్తి చేసుకున్నాడు. నాకు అనుమానం వచ్చింది, గురుగారు ఎందుకు ఇలా వచ్చింది అంటే, ఇప్పుడు రావడం మంచిది, 6 నెలల్లో ఎలా నేర్చుకోగలిగాడు అంటే, వాడు పూర్వజన్మలో చదువుకొని ఉన్నాడు, దాన్ని ఉపయోగించుకోలేదు, వాడుకోలేదు, అర్థాంతరంగా చనిపోయాడు, మరలా జన్మెత్తిన తర్వాత ఇంకొకసారి నెమరు వేసుకున్నాడు, వచ్చేసిందిరా అని చెప్పారు ఆయన. అంతే, కంటిన్యూషన్ అన్నమాట అది. మరి దీన్ని బట్టి పూర్వజన్మ ఉంటుందా లేదా మనకి?
అసుకృతం ఉంటుందా ఉండదా? అవును. సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి చెప్పుకుంటూ వెళ్ళాలంటే. నక్కల్లారా చూసినటువంటి ఉదాహరణ ఇది, నాతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థి. ఓకే. సో కాబట్టి పూర్వజన్మ అనేది తప్పనిసరిగా ఉంటుంది, దాని సుకృతం ఉంటుంది. అందుకని ఈ జన్మలో పుణ్యం చేస్తే వచ్చే జన్మలో అయినా కనీసం మంచిగా పుడతాము, ఈ కష్టాలు లేకుండా ఉండడం కోసమనే మంచి చేయండి మంచి చేయండి మంచి చేయండి అని చెప్తూ ఉంటారు. ఇంకెలానో తప్పదు, పునరపి జననం పునరపి మరణం తప్పదు, పుట్టడం తప్పదు, చావడం తప్పదు కదా. కానీ మనం చేసుకోవడంలో దాన్ని బట్టి ఉంటుంది next ఉంటుంది, జన్మ అంతేనా అన్నది. అంతే. నేను ఒక ఆయన ఇందాక వచ్చారు ఒకళ్ళు, శివరాత్రి రోజున జాగారం చేసి ఉపవాసం విడిచి జస్ట్ టీవీ ముందు అట్లా కూర్చున్నారట. వాళ్ళ తండ్రి గారు 90 సంవత్సరాలు, అంతవరకు ఆరోగ్యంగానే ఉన్నారు, ఏ రకమైనటువంటి ఇవి లేవు. 90 సంవత్సరాలు కూర్చున్నారట, టీవీ పెట్టి ఓం నమ శివాయ అంతే పోయారట. ఎంత మంచి మరణం నాన్న. ఆ, అనాయాసేన మరణం సునాయాసేన జీవితం అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అవును. అనాయాసంగా మరణం రావాలి, అలాంటి మరణం రావాలి. అది కదా పుణ్యం అంటే. శివరాత్రి రోజున శివుణ్ణి తలుచుకుంటూ ఉపవాసం చేసి సాయంత్రం సమయానికి అలా ప్రాణం ప్రదోషకాలం అంటేనే ఈశ్వర ప్రీతి. అలాంటి సమయంలో ఆయన ప్రాణం పోయింది అంటే ఆ కైలాసానికి తప్పితే ఇంకెక్కడికి పోతారు చెప్పండి. అది పూర్వజన్మ సుకృతం, ఇలాంటి మరణం రావటం కూడా. చాలా బాగా మంచి ఎగ్జాంపుల్స్ కూడా మాకు ఇచ్చారు గురువు గారు. మామూలుగా ఉంటుంది లేదు అన్నదానికి కూడా ఇలా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి చాలా వివరంగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.